రెండో రోజు జనసేన పార్టీ మీటింగ్ విశాఖలో కొనసాగనుంది. నిన్న ఎమ్మెల్యేలతో భేటీ అయిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎంపీలు 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. రేపు జనసేన పార్టీ పార్లమెంటు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందు లేమన్నారు పవన్ కళ్యాణ్. నిన్న మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్డులోని వైఎంసీఏ సమావేశంలో మందిరంలో ఆయన అధ్యక్షతన జరిగిన జనసేన శాసనసభ పక్ష సమావేశం 3 గంటల పాటు సాగింది. నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే అంశంపై చర్చించారు. ఇక జనసేన పార్టీకి ఉన్న మంత్రిత్వ శాఖల ద్వారా మీ నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి చేయగలం, ఇతర శాఖల సిఫారసు చేసి ఏ ప్రాజెక్టు తీసుకురాగలమో గుర్తించాలని సూచించారు. రైతులకు త్వరితగతిన డబ్బులు జమ చేశామని, స్త్రీ శక్తి పథకం ఎంతో ఉపయోగకరమని ప్రజలకు చెప్పాలన్నారు. చేసిన మంచిని చెప్పి గుర్తింపు తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు ఏం చెబుతున్నారో ముందు వినాలని, వారు అసంతృప్తికి లోనవ్వకుండా చూసుకోవాలని హితవు పలికారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు మంగళగిరిలో భేటీ అవుదామని ఎమ్మెల్యేలతో అన్నారు. సోషల్ మీడియా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని అయోమయంలో ప్రజల్ని నెట్టేస్తోందని, ఇష్టానుసారంగా పెట్టే సోషల్ మీడియా పోస్టులపై అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు.